ఐశ్వర్య ప్రసక్తానాం తయాపహృత చేతసాం వ్యవసాయాత్మికా బుద్ధి సమాధౌ న విధీయతే సమాధౌ న విధీయతే. ఇక్కడ కూడా భగవంతుడు అదే విషయాన్ని మళ్ళీ చెప్తున్నారు. సో భోగం ఐశ్వర్యాల పట్ల ఆసక్తి కలిగినటువంటి వాళ్ళు ఆ వేదాలలో సుందరంగా కర్మ ఫలితాల గురించి చెప్పినటువంటి ఆ వేద వాక్యాల పట్ల ఆకర్షితులై ఉంటారు. అందుకని వాళ్ళ యొక్క అపహృత చేతసాం, వాళ్ళ యొక్క చిత్తం, వాళ్ళ యొక్క చేతనం అనేది ఆ కర్మ ఫలాలు, ఆ వేద వాక్యాల ద్వారా ఆ కర్మ ఫలాల పట్ల ఆసక్తిని కలిగి ఉండి ఆకర్షితమై ఉంటుంది వాళ్ళ యొక్క చేతనం. సో అలాంటి వాళ్ళు సమాధిని పొందలేరు. అంటే భగవంతుడి యొక్క శ్రవణ కీర్తి పట్ల, భగవంతుడి పట్ల కేవల శ్రవణ కీర్తనాది రూప భక్తినే చేయాలి అనేటువంటి వ్యవసాయాత్మిక బుద్ధిని వాళ్ళు పొందలేరు. త్రైగుణ్య